సో అందరికీ మెయిన్ థింగ్ ఏంటంటే మెమోస్ మాకు డిగ్రీ మెమోస్ రాలేవు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మెమోస్ ఏం అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. సో వీడియోని హైప్ చేసి లైక్ చేయండి. సో ఈ వీడియో రీచ్ కావాలి ఎవరెవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి ఇప్పుడు సిపి గెట్ రాసిరో వాళ్ళకి. ఎందుకంటే ఈ వీడియో కూడా హెల్ప్ అవుతుంది మెయిన్గా. ఓకే, సిపి గెట్ కోసం ఈ వీడియో కూడా హెల్ప్ అవుతుంది. సో చాలామందికి డిగ్రీ మెమోస్ రాలే. ఇంకా 6th సెమ్ అయిపోయినాక పాస్ అయితే లాంగ్ మెమోస్ వస్తాయి. డిగ్రీ 2 మెమోలు ఉంటాయి, ఒకటి కన్సాలిడేటెడ్ మెమో, ఒకటి ప్రొవిజనల్ మెమో. ఈ 2 మెమోస్ అనేవి ఇంపార్టెంట్. ఈ 2 మెమోసే మనకి నార్మల్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో 2 మెమోస్ లేకపోతే పరిస్థితి ఏంది? ఎందుకంటే డిగ్రీ లాంగ్ మెమోస్ ఇంకా రాలే ఎవరికి, ఏ యూనివర్సిటీ కూడా ఇంక ఇష్యూ చేయలేదు. సో చేయకపోతే పరిస్థితి ఏంటి అంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ నేను ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్లు అడుగుతారని ఒక 2 days బ్యాక్ వీడియో అప్లోడ్ చేసిన, చూడండి అది. సో అది చూసిన తర్వాతనే ఈ కామెంట్ వచ్చింది నాకు. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో డిగ్రీ మెమోస్ లేకపోతే ఎట్లా అంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. ఈ సెమిస్టర్ వైజ్ మెమోస్ అనేవి సెమ్కి ఒక మెమో ఉంటుంది, మెమోస్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ 6th సెమిస్టర్ మెమో లేకపోతే, ఎందుకంటే మొన్న రాశారు కాబట్టి ఆ 6th సెమిస్టర్ మెమో లేకపోతే ఆన్లైన్లో వచ్చిన ప్రింట్ ఉంటుంది కదా రిజల్ట్, ఆ రిజల్ట్ ప్రింట్ని తీసి దాన్ని జిరాక్స్ తీపించుకొని దాని మీద ప్రిన్సిపల్ సార్ సైన్ ఉండి కాలేజ్ స్టాంప్ వేసి దాన్నే మెమోలాగా అప్లోడ్ చేయాలి. సో 6th సెమిస్టర్ అయిపోయింది. సో 6 సెమ్ములకి 6 మెమోలు ఉంటాయి. ఏమైనా సప్లిమెంటరీలు ఉంటే 7 మెమోలు 8 మెమోలు కూడా ఉంటాయి. ఎందుకంటే సప్లిమెంటరీలలో పాస్ అయితే ఫెయిల్ అయినాం అనుకో, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఏదో ఒక సెమ్లా అప్పుడు మెమో వస్తుంది, మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మెమో వస్తుంది. సో అది అన్నట్టు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు క్లారిటీగా, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది పర్టికులర్గా ఈ మెమోల గురించి లొల్లేంది, ఈ మెమోల గురించి పనేంది అని అడుగుతున్నారు. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వీడియో చూడండి. సో నా మెమోస్ అన్ని తీసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో చూడండి. డిగ్రీ లాంగ్ మెమోస్ 2 ఉంటే నో ప్రాబ్లం. డిగ్రీ లాంగ్ మెమోస్ 2 లేకపోతేనే సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. సో డిగ్రీ లాంగ్ మెమోస్ ఎట్లుంటాయి, మెమోస్ ఎట్లుంటాయి అని కూడా అడిగిర్రు, అందుకే వీడియో చేస్తున్నా. ఇది లాంగ్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో 2 ఉంటాయి అన్నట్టు. సో కన్సాలిడేటెడ్ గ్రేడ్ అని ఉంది కదా, కన్సాలిడేటెడ్ మెమో ఒకటి, ప్రొవిజనల్ మెమో ఒకటి. ఈ 2 మెమోస్ ఉంటే ఇవే 2 మెమోస్ లాంగ్ మెమోస్. మెయిన్గా అన్ని యూనివర్సిటీలలో 2 మెమోలు ఇస్తారు డిగ్రీకి, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో. ఈ 2 మెమోస్ ఉంటే మీకు సెమిస్టర్ వైజ్ మెమోస్ అవసరం లేదు. అయితే కన్సాలిడేటెడ్ మెమో అంటే ఇట్లుంటుంది. ఇందులో సెమిస్టర్ వైజ్ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4, సెమ్ 5 మొత్తం 6 సెమిస్టర్స్కి ఎంత జీపీఏ అని ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓవరాల్ జీపీఏ ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు 8.48 ఓవరాల్ జీపీఏ, ఇది శాతవాహన యూనివర్సిటీ నుంచి వచ్చింది. సో కన్సాలిడేటెడ్ మెమోలో మీకు మొత్తం ఎన్ని మెమోలు ఉంటాయి, ఎన్ని సెమిస్టర్స్ ఉంటే అన్ని సెమిస్టర్కి సంబంధించిన స్కోర్ మొత్తం ఒకటే లాంగ్ మెమోలో పెడతారు. ఈ మెమో అనేది కన్సాలిడేటెడ్ మెమో. సో ఈ మెమో మీకు డిగ్రీ 6th సెమ్ అయిపోయాక అన్ని పాస్ అయిన తర్వాత వస్తుంది. మన సప్లీలు అవి ఉంటే అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే ఈ లాంగ్ మెమో వస్తుంది. కొంచెం టైం పడుతుంది అన్నట్టు ఈ రానికి. ఇది ప్రొవిజనల్ మెమో కూడా చూపిస్తాం. సో ఇది శాతవాహన యూనివర్సిటీ వచ్చిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఓకేనా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అది బీఎస్సీ ఎంపీసీఎస్ డిగ్రీలో, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేది కరీంనగర్. సో శాతవాహన యూనివర్సిటీ నుంచి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. ఇందులో బాక్స్లు ఏముండే, జస్ట్ సెప్టెంబర్ 2021 పాస్ అయినాము, పార్ట్ ఏ పార్ట్ బి, ఈ ఓవరాల్ జీపీఏ 8.48. సో 2021 పాసింగ్ ఇయర్ ఎంతే, ఇదే ఉంటుంది. జస్ట్ ఓవరాల్ జీపీఏ ఎంత వచ్చింది, మీ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు, మీ గ్రూప్ ఏంటి అని ఉంటుంది, అంతే. ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇది అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు చూపించిన కన్సాలిడేటెడ్ మెమో ఉంది కదా, 6 సెమ్ములు మొత్తం అందులో ఉంటాయి బాక్సులు, 6 సెమ్లకు సంబంధించినవి. అది కన్సాలిడేటెడ్, ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇవి 2 లాంగ్ మెమోస్ ఉండాలి మెయిన్గా. సో మా ఓపెన్ డిగ్రీ వాళ్ళకి ఈ 2 మెమోస్ కలిపి ఒకటే మెమోలు ఉంటాయి. ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మెమో అని ఒకటే మెమో ఉంటుంది. మీరు దాన్నే అప్లోడ్ చేయాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర, కన్సాలిడేటెడ్ మెమో దగ్గర. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఓపెన్ డిగ్రీ వాళ్ళు. రెగ్యులర్ వాళ్ళు ఎట్లా అంటే 2 వేరు ఉంటాయి కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఇది మీకు ఉండదు నార్మల్గా. ఇంతకుముందు చూపించింది కన్సాలిడేటెడ్, 2 ఉంటాయి. ఈ లాంగ్ మెమోస్ ఉంటే మనకు సెమిస్టర్ వైజ్ మెమోస్ అవసరం లేదు. సో ఇవి మెయిన్ అన్నట్టు. ఇప్పుడు సెమ్ వైజ్ మెమోస్ కూడా చూపిస్తా. మీరు మీ కాలేజెస్లో అడగండి, ఇస్తారు. ఓకేనా, కాలేజెస్లోనే ఇస్తారు, మా కాలేజీలోనే ఇచ్చారు. సెమిస్టర్ వైజ్ మెమోస్ కాలేజ్లో ఉంటాయి, యూనివర్సిటీ నుంచి వస్తాయి, మీరు అక్కడ అడిగితే ఇస్తారు. ఇది నాది మెమో, ఫస్ట్ సెమిస్టర్ మెమో చూడండి, బీఎస్సీ ఫస్ట్ సెమ్. ఇది సెమ్ మెమో. ఇప్పుడు మెమో చేంజ్ అయింది అనుకుంటా, అప్పుడు మాకు ఇట్లుంది, ఇప్పుడు కొంచెం చిన్నగా ఉంది మెమో. వేరే యూనివర్సిటీలలో కూడా కొంతమందికి చిన్న ఉంటాయి, కొంతమందికి పెద్ద ఉంటాయి మెమోస్. బట్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అనేవి ఇట్టే ఉంటాయి. ఇక్కడ చూడండి, బీఎస్సీ సెమ్ 1 మెమో, మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి. నేను ఫెయిల్ అయినా యాక్చువల్గా, చూడండి ఎఫ్ అనేది ఒకటి ఉంది కదా, అది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయినా. నేను మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయితే నాకు సీజీపీఏ రాలేదన్నట్టు, జస్ట్ ప్రమోటెడ్ అని వచ్చింది. ఇది ఫస్ట్ సెమ్లో, ఓన్లీ ఫస్ట్ సెమ్లోనే ఫెయిల్ అయినా, మిగిలిన సెమ్లో అన్ని పాస్ అయినా నేను. సో సెమ్ 1కి ఫెయిల్ అయినాక కూడా మెమో వచ్చింది. ఆ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కదా, దానికి మళ్ళీ సెపరేట్గా రాసిన సప్లిమెంటరీ రాస్తే పాస్ అయినా. సో ఇది పాస్ అయినా మేము అన్నట్టు. చూడండి, ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒక్కటి సి వచ్చింది. ఇప్పుడు పాస్ అయిన తర్వాత నాకు కంప్లీట్ అని వచ్చింది, రిజల్ట్ కంప్లీట్ అని వచ్చింది. 8.33 వచ్చింది నాకు ఫస్ట్ సెమిస్టర్లో. సో
ఒక సెమిస్టర్కే నాకు 2 మెమోలు ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్కి ఒక మెమో, సెకండ్ సెమిస్టర్కి ఒక మెమో. ఎందుకు? నాకు అది ఫెయిల్ అయినా కాబట్టి అందులో ఫెయిల్ అని వచ్చింది. అది ఫెయిల్, ఇది పాస్ మళ్ళీ. సో ఒకటే సెమిస్టర్కి 2 మెమోలు. సప్లిమెంటరీ రాసిన వాళ్ళకి ఒక్క సెమ్కే 2 మెమోలు ఉంటాయి అన్నట్టు. రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి 6 సెమ్లకు 6 మెమోలు ఉంటాయి. ఇప్పుడు నాకు 7 మెమోలు ఉన్నాయి. ఎందుకంటే ఒక సెమ్ ఫెయిల్ అయినా కాబట్టి మళ్ళీ రాసి పాస్ అయితే సెపరేట్గా ఇంకో మెమో వచ్చింది. ఇదే ఇంకో మెమో. సో అట్లా నాకు 7 మెమోలు ఉన్నాయి. అట్లనే మీకు కూడా 2-3 సెమ్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ రాస్తే సప్లిమెంటరీ మెమోలు కూడా వస్తాయి. అవి కూడా అప్లోడ్ చేయాలి మొత్తం మెమోలు. సో ఇది సెకండ్ సెమిస్టర్ మెమో. ఓకే, ఇట్లా సెకండ్ సెమిస్టర్లో నాకు ప్రమోటెడ్ అని వచ్చింది 8.81. సో ఈ సెకండ్ సెమిస్టర్. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ మెమో. ఓకే, ఇందులో 7.93 పాస్డ్. ఇది మళ్ళీ ఫోర్త్ సెమ్ కొంచెం టఫ్ ఉండే అప్పుడు, ఫోర్త్ సెమిస్టర్ 7.96 పాస్డ్. ఇట్లా ఒక్కొక్క సెమ్కి ఒక్కొక్క మెమో ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేయాలి మనం. సో సెమ్ 5 అప్పుడు మాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో డబుల్ సబ్జెక్టులు ఉండే. డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th, 6th సెమ్లలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అయితే 2 మ్యాథ్స్లు, 2 ఫిజిక్స్లు, 2 కంప్యూటర్ సైన్స్లు, 2 ఎక్స్ట్రా సబ్జెక్టులు. గిన్ని సబ్జెక్టులు ఉన్నాయి మాకు ఒకటే సెమ్లో. ఇవన్నీ చదివి పాస్ అయ్యాను. 9.25 పాస్డ్. సో మా తర్వాత చేంజ్ చేసేసారు మళ్ళీ. ఒకటే మ్యాథ్స్, ఒకటే ఫిజిక్స్, ఒకటే కంప్యూటర్ సైన్స్, తెలుగు, ఇంగ్లీష్. సో 4th సెమిస్టర్ వరకు వేరే ఉండే. 5th, 6th సెమ్లో అప్పుడు మాకు చేంజ్ ఉండే ప్యాటర్న్. ఓన్లీ 5th and 6th సెమ్లో తెలుగు, ఇంగ్లీష్ లేవు. ఈ గిన్ని సబ్జెక్టులు డబుల్ సబ్జెక్టులు ఉంటుండే. మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 2, CS 2, ఎక్స్ట్రా సబ్జెక్టులు కూడా 2. 8 సబ్జెక్టుల దాకా రాసినాం అప్పుడు. మళ్ళీ ప్రాక్టికల్స్. సో ఇంత ఉంది 5th సెమ్. బట్ 9.25 అప్పుడు చాలా కష్టపడ్డాం ఎట్లయినా డిగ్రీ పాస్ కావాలని. నెక్స్ట్ ఇది సెమిస్టర్ 6th. ఇక్కడ చూడండి, సెమిస్టర్ 6th ఆన్లైన్ జిరాక్స్. ఆన్లైన్లో ప్రింట్ తీసుకున్న జిరాక్స్. దీని మీద కాలేజెస్ మా ప్రిన్సిపల్ అప్పుడు వైస్ ప్రిన్సిపల్ మేడం సైన్ పెట్టించిన, సార్ లేకపోతే స్టాంప్ పెట్టించిన, కాలేజ్ స్టాంప్. ఇదే ఒరిజినల్ మెమో లెక్క పనిచేసింది. సో మీ దగ్గర ఫస్ట్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఉన్న మెమోస్లలో ఏదైనా మెమో లేకపోతే మీరు ఇట్లా ఆన్లైన్లో వచ్చిన జిరాక్స్ని తీసుకొని, ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్ ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ వేపిస్తే అదే మెమో లెక్క పనిచేస్తుంది. దాన్ని మనం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు రిజల్ట్ పాస్ అని వచ్చింది 8.54 6th సెమ్ జీపీఏ. మొత్తం డిగ్రీ ఓవరాల్ జీపీఏ 8.48. ఇది 6th సెమిస్టర్ అన్నట్టు నా మెమో. సో రిమైనింగ్ మెమోస్ అన్నీ ఉన్నాయి ఒరిజినల్ మెమోస్. బట్ 6th సెమిస్టర్కి అప్పుడు మెమో రాలే. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత మెమో రాకపోతే ఏం చేసినామంటే ఆన్లైన్లో వచ్చిన ప్రింట్అవుట్, ఇది జిరాక్స్, ఆన్లైన్లో రిజల్ట్స్ని ప్రింట్అవుట్ తీపిచ్చి ఇక ప్రిన్సిపల్ స్టాంప్ అండ్ సైన్, కాలేజ్ స్టాంప్, ప్రిన్సిపల్ సైన్ పెట్టిస్తే దీన్ని మెమో లెక్క కన్సిడర్ చేస్తారు. నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. జూమ్ చేస్తే బ్లర్ కావద్దు అన్నట్టు. ఇట్లా ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి చూడండి. కానీ సబ్జెక్టులు రాసి పాస్ అయినా అన్నప్పుడు ఓవరాల్ జీపీ వచ్చింది. సో మెమోస్, సెమిస్టర్ వైజ్ మెమోస్ లేకపోతే ఆన్లైన్లో వచ్చిన జిరాక్స్లు, ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్ ప్రింట్అవుట్ కూడా పెట్టొచ్చు. ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ అనేది ఇంపార్టెంట్. ఇది సో ఇట్లా అన్నట్టు. లేదు స్టార్టింగ్లో చూపించిన లాంగ్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సల్టేటివ్ మెమో ఉంటే అవే పెట్టొచ్చు. అవి లేకపోతేనే ఈ సెమిస్టర్ వైజ్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేయాలి. సో ఎటు చేసి మీరు డిగ్రీ పాస్ అయ్యారు అని వాళ్ళు నమ్మాలి. లాంగ్ మెమోస్ ఉంటే లాంగ్ మెమోస్ పెట్టాలి, లేదంటే సెమ్ వైజ్ మెమోస్ పెట్టాలి. అప్పుడే మన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దీంతో పాటు టీసీ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ కానీ, ఆధార్ కానీ అవన్నీ అప్లోడ్ చేయాలి. సో హోప్ఫుల్లీ మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ టిల్ అండ్ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.